పరేషాన్ ఇమ్రాన్ ఇక్కడ ఎంతమంది తెలుసు? పరేషాన్ ఇమ్రాన్. సో పరేషాన్ బాయ్స్ చాలా సపోర్ట్ చేసే ప్రతి సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ భాయ్. సో జస్ట్ మాట్లాడాలని అరే మొత్తం మర్చిపోతా ఆగను మాట్లాడి అంటే స్టేజ్ మీద వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సోయలా నాకు గెలిచినందుకు అరే ఆవురు మాట్లాడి కొంచెం అంటే నేను ఎప్పుడు ఎక్కలే, ఫస్ట్ టైం ఎక్కిన. సుమక్క ఫ్యాన్ని నేను, ఎందుకంటే అక్కకి రాజకీయంలో చూడాలని మస్తు కోరిక నాకు. అక్క మస్తు మాట్లాడుతుంది నిజంగా, మీకు తెలియదు అక్క. నిజంగా అక్క మీరు అబ్బాయిల మీద పంచులు వేసినప్పుడు మస్తు అనిపిస్తుంది అక్క. సో అట్లా చూస్తున్నప్పుడు ఇక సోయలా ఏం మాట్లాడాలా ఏం లేదు, ఇక సోయలాన అన్నీ చెప్పేసి నేను చెప్దామనేది అన్నీ చెప్పేసిండు, ఇక నా దగ్గర ఏం లేవు. సో ఏంటంటే సోయలానకైతే ఎవరెవరైతే సపోర్ట్ చేసిరో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోయలాన నిజంగా మూవీ ప్రమోషన్ గురించి అన్న నా దగ్గరకు వచ్చిండు. అంటే అన్నకింత ఫేమ్ ఉన్నా కూడా సిగ్గుపడకుండా రోడ్డు మీద డిప్స్ కొట్టిండు. అండ్ మేము చాలా సతాయించినాం. అన్న ఏంటంటే సినిమా క్లిక్ కావాలని అన్న కోరిక. అండ్ అన్న స్టార్ కావాలా, ఎప్పటికే స్టార్ అన్న, ఎందుకంటే అన్న అంత మంచి మనసు. అండ్ మెయిన్ మీ అందరికి చెప్పాల్సింది, అన్న హెల్పింగ్ ఒక అమ్మాయికి ఇట్లానే యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో అన్న ఎంబటే పన్నె గర్ర అన్న సోయలాన ఎంబటే పోయి, అన్న ఎక్కువ సిగ్గుపడతాడు అంటే స్మార్ట్ ఉన్నాడుగా, అట్లా సిగ్గుపడుతూ ఉంటాడు సోయలాన. అటు పోయి స్పాట్లో అమ్మాయి ఫ్రాక్చర్ అయిపోయింది, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అయితే అప్పుడప్పుడే అన్న అండ్ సోయలాన ఇద్దరు కలిసి ఆ అమ్మాయికి ₹1,00,000 అప్పుడప్పుడు స్పాట్లో ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇక్కడ దాకా పిలిచిన సగం సిగ్గుకు చేస్తున్నా నేను. ఏం చెప్పా అంటే నేను అట్లా తిరిగా, నేను బస్సులో తిరిగేటువంటి స్టేజ్ ఎక్కితే ఎట్లుంటుంది. రైట్ థ్యాంక్ యూ.